ఓట్ల చోరీపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలు అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఓట్ల చోరీ నిజమే అయితే మిగతా ఎంపీ సీట్లను గెలిచేవాళ్లమన్న సంజయ్ మహేష్ గౌడ్ మాటలు ఓటర్లను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. తనని తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందనే ఆలోచనతోనే మహేష్ కుమార్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జనహిత పాదయాత్రలో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తిప్పికొట్టారు. ఎన్నడూ వార్డు మెంబర్గానైనా గెలవని వాళ్లు ఓట్ల చోరీపై విమర్శిస్తున్నారని ఎద్దేవా చేసిన సంజయ్ ఓట్ల చోరీ నిజమైతే ఎంపీ సీట్లన్నీ తామే గెలిచేవాళ్లం కదా అని వెల్లడించారు. 2 ఏళ్లలో పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమేనని దుయ్యబట్టారు. కేంద్ర నిధుల కోసం ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుపుతున్నారని వెల్లడించారు. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంజాలు తీసుకుంటారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది. నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులుస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. ప్రజలను కలవకుండా రాత్రి వేళల్లో కాంగ్రెస్ పాదయాత్రలు చేస్తోందని కేంద్ర మంత్రి సంజయ్ ఎద్దేవా చేశారు. తనను తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందన్న ఆలోచనతోనే మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారని తెలిపారు. 2014 కంటే ముందే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలున్నా లేకున్నా హిందువుల కోసం పోరాడుతామన్న సంజయ్ బైంసాలో పేద హిందువుల కోసం పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఏదో బండి సంజయ్ తిరిగితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగే షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అని. కాబట్టి బీజేపీని తిరిగితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరు ఎక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డామిడ్ కజా లెక్క అయిపోయిన పరిస్థితి. ఆడ ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఓడుకునే పరిస్థితి వచ్చింది. సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారం ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా. నేను 100% తయారు చేస్తాం, హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం. మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే మద్దతిస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.